హలో ఆల్, ఇదైతే నా ఫస్ట్ వీడియో. ఈ వీడియోలోనైతే నేను ప్లాజో పాయింట్స్ ఫుల్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను. చాలా ఈజీ మెథడ్‌లో 2.5 మీటర్స్‌లోనే మనకైతే ఈ ప్లాజో పాయింట్ అయితే నేను చూపించే ప్లాజో పాయింట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ వీడియో అంతా కంప్లీట్‌గా చూడండి. మీరు స్కిప్ చేస్తుంటే మీకు అసలు ఏం అర్థం కాదు. మొత్తం వీడియో అంతా చూస్తేనే ఏమన్నా అర్థమవుతుంది. ఫస్ట్ అయితే మనం ఇక్కడ క్లాత్‌ని 2½ మీటర్స్ క్లాత్‌ని ఇక్కడ 4 ఫోల్డ్స్ అయితే చేసుకోవాలి. క్లోజ్డ్ పార్ట్ అయితే మన వైపు పెట్టుకొని, ఓపెన్ పార్ట్ అయితే ఆపోజిట్ వైపు పెట్టుకొని ఉంచుకోవాలి. అండ్ ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఒక 4 ఇంచెస్‌కి అయితే ఇట్లా డాట్స్ పెట్టుకోవాలి. మొత్తం కింద నుంచి మీద దాకా 4 ఇంచెస్‌లో ఇలా అయితే డాట్స్ పెట్టుకొని ఉంచుకోవాలి. ఇట్లా 4 ఇంచెస్‌కి ఎందుకు డాట్ పెట్టుకోవాలో నేను తర్వాత వీడియోలో చెప్తాను. అండ్ వీడియో అంతా కంప్లీట్‌గా చూడండి. స్కిప్ చేసి చూస్తే మీకసలు ఏం అర్థం కాదు. సో, మీరేం చేయాలంటే వీడియో అంతా కంప్లీట్‌గా చూస్తేనే అర్థమవుతుంది. చాలా ఈజీ మెథడ్‌లో. ఫస్ట్ అయితే ఇట్లా పెట్టుకొని తర్వాత మనం ఏం చేయాలంటే ఒక స్కేల్ తీసుకొని మొత్తం కింద నుంచి పై వరకు అయితే ఇట్లా లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఒక స్కేల్ తీసుకోవాలి. స్కేల్ తీసుకుంటే ఏంటంటే మంచిగా మనకు లైన్ అయితే స్ట్రెయిట్‌గా డ్రా అయిపోతుంది. ఇట్లా లైన్ మొత్తం డ్రా చేసుకున్న తర్వాత మనం ఇట్లా ఫోల్డ్ చేసుకొని కింద వైపుకి ఇట్లా టర్న్ చేసుకోవాలి. ఇట్లా నేను టర్న్ చేసుకున్న తర్వాత అసలేం పోకుండా మొత్తం పిన్స్ అయితే పెట్టుకుంటున్నాను. నేనిక్కడ పాయింట్ లెంగ్త్ అయితే 36 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. ఎందుకు 36 ఇంచెస్ తీసుకుంటున్నా అంటే మనకి 2 ఇంచెస్ అయితే మళ్ళీ ఎలాస్టిక్ పట్టీ వస్తుంది కాబట్టి 36 ఇంచెస్‌కి తీసుకుంటున్నాను. అండ్ మీరిక్కడ ప్యాంట్ పొడుగు ఎంత తీసుకున్నా ఏం లేదు. కాకపోతే హైట్ ఉన్న వాళ్ళైతే 38 ఆర్ 39 తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేనైతే వేస్ట్ లెంగ్త్ అయితే ఇక్కడ స్క్రీన్ మీద చూపించిన కాలిక్యులేషన్ ప్రకారం మనం చేసుకోవచ్చు. మన వేస్ట్ లెంగ్త్‌ని బట్టే మన వేస్ట్ పట్టీ అంటే మనం ఎలాస్టిక్ ఏసే పట్టీ ఉంటుంది కదా! పట్టీ ఎంత తీసుకోవాలి. అండ్ ఇక్కడ వేస్ట్ నుంచి ఒక 13 ఇంచెస్‌కి మనమైతే ఇట్లా లైన్ చేసుకోవాలి. ఇది కూడా ఒక కాలిక్యులేషన్ ప్రకారమే ఉంటుంది. నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా! ఆ కాలిక్యులేషన్ ప్రకారమే మనం వేస్ట్ లెంగ్త్ నుంచి కిందికి ఇట్లా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. అండ్ ఇలా మనం ఒక కాలిక్యులేషన్‌తోని తీసుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది. మనం కటింగ్ చేసుకునేటప్పుడు. అండ్ ఇట్లా మనం లైన్ డ్రా చేసుకునే దగ్గర నుంచి నేనైతే ఇక్కడ 3 ఇంచెస్‌కి ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను. ఇది మన సైజ్‌ని బట్టి కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే 3½ కొంచెం బక్కగా ఉన్న వాళ్ళకైతే 2½ కూడా తీసుకోవచ్చు. ఇంకా బక్కగా ఉన్న వాళ్ళకి. అండ్ ఇక్కడ నుంచి నేను ఒక కర్వ్ స్కేల్ తీసుకొనైతే ఇట్లా ఒక కర్వ్ అయితే డ్రా చేసుకున్నాను. మీరైతే కర్వ్ స్కేల్ తీసుకొనే డ్రా చేసుకోండి. సో, మనకి మంచిగా వస్తుంది కర్వ్ అయితే. అండ్ ఈ ఎండ్ పాయింట్ నుంచి స్కేల్ తీసుకొని ఇట్లా ఒక లైన్ అయితే ఈ పాయింట్‌కి డ్రా చేసుకోండి. అండ్ ఇక్కడ మనం కర్వ్ డ్రా చేసిన దగ్గర నుంచి ఈ ముందు వరకైతే ఒక 3 ఇంచెస్‌కైతే వదిలేసి ఇట్లా మనమైతే క్రాస్‌లో లైన్ అయితే డ్రా చేసుకోవాలి. అండ్ ఇట్లా పిన్స్ పెట్టుకున్నాం కదా! ఈ పిన్స్‌నైతే ఓపెన్ చేసి అండ్ ఈ క్లాత్ కూడా ఓపెన్ చేసేసి మళ్ళీ మనము ఇటువైపు కూడా స్కేల్ తీసుకొని క్రాస్‌లో లైన్ అయితే డ్రా చేసుకోవాలి. అక్కడ కింద మన పట్టీ ఉన్న వైపు నుంచి కిందికి మీది వరకు ఒక క్రాస్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇట్లయితే మనకి ఈజీగా ఉంటుంది. చాలా ఈజీ మెథడ్ ఈ మెథడ్ అయితే. మనం అంబ్రెల్లా కటింగ్ చేసుకొని ప్యాంట్ స్టిచ్ చేసుకునే కంటే ఈ మెథడ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. చాలా తొందరగా కూడా అయిపోతుంది. అసలు ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేకుండా కూడా. ఇట్లా మనం స్కేల్ తీసుకొనైతే ఒక లైన్ అయితే క్రాస్‌లో డ్రా చేసుకుంటున్నాము. అండ్ ఇలా డ్రా చేసుకున్న విధంగానే ఎగ్జాక్ట్‌గా అసలు క్లాత్ ఎటు జరగకుండా మనం సిజర్ తీసుకొని మొత్తం లైన్స్ ఎక్కడైతే ఉన్నాయో మనం ఎక్కడైతే డ్రా చేసుకున్నామో మొత్తం అదంతా సిజర్ తీసుకొనైతే మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అసలు క్లాత్ ఎటు జరగకుండా మనం ఎక్కడైతే లైన్ అయితే పెన్సిల్‌తో అయితే డ్రా చేసుకున్నామో అదే విధంగా మొత్తం సిజర్‌తోనైతే కట్ చేసేసుకోవాలి. అండ్ ఈ ప్యాంట్లకైతే లైనింగ్ మస్ట్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా లైనింగ్ అయితే వేయాలి. లైనింగ్ వేయకపోతే ఏమవుతుందంటే ప్యాంట్ పికిలిపోతుంది. అంటే చినిగిపోతుందన్నట్టు. సో, మనం లైనింగ్ ఖచ్చితంగా వేసి తీరాలి. అండ్ ఇక్కడ లైనింగ్ కూడా నేను ఓన్లీ 2 మీటర్సే తీసుకున్నాను. అసలు లైనింగ్ ఎక్కువ అవసరం పడదు. మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఖచ్చితంగా 2½ మీటర్స్ కావాలి. బట్ లైనింగ్‌కి నేనిక్కడ క్రాస్‌లో డ్రా చేయట్లేదు. స్ట్రెయిట్ కట్టే డ్రా చేస్తున్నాను కాబట్టి 2 మీటర్స్ సరిపోతుంది. అండ్ లైనింగ్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్‌కి తీసుకున్నట్టుగే లెంగ్త్ లైనింగ్ పొడుగు కూడా సేమ్ 36 ఇంచెస్‌కే తీసుకోవాలి.
ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. అండ్ ఇక్కడ వేస్ట్ పార్ట్ కూడా సేమ్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంతైతే తీసుకున్నామో 12 ఇంచెస్, అదే 12 ఇంచెస్ ఇక్కడ వేస్ట్ లైన్ కూడా డ్రా చేసుకోవాలి. సేమ్ ఇదంతా మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే తీసుకున్నామో అదే క్యాలిక్యులేషన్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ వేస్ట్ లైన్ నుంచి కిందకి కూడా 13 ఇంచెస్కే డ్రా చేసుకోవాలి. మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి కూడా అంతే డ్రా చేసుకున్నాం 13 ఇంచెస్. లైనింగ్కి కూడా సేమ్ అంతే 13 ఇంచెస్కే డ్రా చేసుకొని పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్కేల్స్. అండ్ ఈ కర్వ్ స్కేల్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ కర్వ్ స్కేల్స్ చాలా ఇంపార్టెంట్. మనం ఇవైతే వాడితే మన కట్టింగ్ అనేది సేమ్ బొటిక్ లో వచ్చినట్టుగానే వస్తుంది, ఎలాంటి మిస్టేక్స్ లేకుండా చాలా నీట్ గా వస్తుంది కట్టింగ్ అయితే. సేమ్ నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగానే వేస్ట్ పార్ట్ నుంచి కిందకి 13 ఇంచెస్ అండ్ ఈ పాయింట్ నుంచి ముందుకి 3 ఇంచెస్ కి అయితే మార్క్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కర్వ్ స్కేల్ తీసుకొని ఒక కర్వ్ అయితే డ్రా చేసుకోవాలి ఇట్లా. అండ్ ఇక్కడ మనం కర్వ్ డ్రా చేసుకున్న దగ్గర నుంచి కిందకి స్ట్రేట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ వేస్ట్ పార్ట్ ఈక్వల్గా ఉందా లేదా ఫస్ట్ చూసుకొని, ఈక్వల్గా ఉంటే మొత్తం మనం డ్రా చేసుకున్న విధంగా లైనింగ్ పార్ట్ని కూడా ఇట్లా కట్ చేసేసుకోవాలి సిజర్ తోటి. అండ్ ఇక్కడ నేను కింద స్ట్రేట్గా లైన్ రావడం కోసం అయితే ఒక లైన్ మార్క్ చేసుకున్నాను, అది కూడా కట్ చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఫస్ట్ మనం కట్ చేసుకునే అయితే ఇట్లా ఓపెన్ చేసేసుకోవాలి. ఇట్లా ఓపెన్ చేసేసుకుంటే ఇట్లా వస్తుంది 4 పార్ట్స్. అండ్ ఈ 2 పార్ట్స్ అయితే విడదీసి ఫస్ట్ ఒక పార్ట్ని అయితే పెట్టుకొని, ఈ పార్ట్ నుంచి కూడా ఇంకో క్లాత్ పీస్ని తీసుకొని ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా సేమ్ ఎగ్జాక్ట్గా నేను ఎలా చూపిస్తున్నానో అలాగే ప్లేస్ చేసుకోండి. ఇక్కడ మనం ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ రాంగ్ సైడ్ అయితే కరెక్ట్గా చూసుకొని పెట్టుకోండి. రైట్ సైడ్ ఉన్నదైతే లోపలికి వెళ్ళాలి, రాంగ్ సైడ్ ఉన్నదైతే బయటికి రావాలి. ఇట్లా నేను చూపిస్తున్నా కదా, అట్లా 2 పార్ట్స్ని కూడా విడదీసి ఇట్లా సేమ్ ఎగ్జాక్ట్గా వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలా ప్లేస్ చేసుకోండి. రైట్ సైడ్ ఉన్నది లోపలికి, రాంగ్ సైడ్ ఉన్నది ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ ఉన్నది బయటికి ఇట్లా పెట్టి ఇట్లా డాట్స్ పెట్టుకున్నా కదా, నేను ఇక్కడ ఫింగర్తో చూపిస్తున్నా. సేమ్ ఎగ్జాక్ట్గా ఆ ప్లేసెస్లో మనం అయితే స్టిచ్ అయితే వేసేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇక్కడ స్టిచ్ వేసుకున్నాను. ఇట్లా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇట్లా ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. అండ్ ఈ 2 ఫ్యాబ్రిక్స్ని కూడా ఇట్లా ఓపెన్ చేసేసుకోవాలి. ఓపెన్ చేసుకొని ఫస్ట్ అయితే స్టిచ్ బయటకు వచ్చిన పార్ట్ కిందికి సేమ్ ఎగ్జాక్ట్గా నేను ఎలా అయితే ప్లేస్ చేశానో అలా పెట్టుకోవాలి. స్టిచ్ కనబడే పార్ట్ మీదికి పెట్టుకోవాలి, కనబడిన పార్ట్ లోపలికి వెళ్ళి పెట్టుకోవాలి. అండ్ ఇట్లా మళ్ళీ నేను ఇక్కడ డాట్స్ పెడుతున్నా కానీ ఆ పార్ట్స్ అన్నిటికీ కూడా మనం మళ్ళీ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. మొత్తం మధ్యలో అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం పాయింట్ అంతా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఈ ప్రాసెస్లో చేస్తే మన ప్లాజో పాయింట్ చాలా ఈజీగా చాలా తొందరగా కూడా అయిపోతుంది, మనకు ఎట్లాంటి కన్ఫ్యూజన్ లేకుండా. ఇట్లా స్టిచ్ వేసుకోవాలని చెప్పాను కదా, ఇట్లా స్టిచ్ వేసుకున్న తర్వాత మొత్తం స్టిచ్ అంతా వేసుకున్న తర్వాత ఇట్లా ప్యాంట్ అయితే ఇట్లా వస్తుంది, చాలా నీట్గా ఉంటుంది. ఈ రకంగా ఈ మెథడ్లో మనం ప్లాజో ప్యాంట్ అయితే స్టిచ్ చేసుకుంటే చాలా ఈజీ మెథడ్. అంబ్రెల్లా కటింగ్ కంటే కూడా చాలా ఈజీగా ఉంటుంది. అంబ్రెల్లా కటింగ్ టఫ్ హార్డ్ అనుకునే వాళ్ళైతే ఈ మెథడ్ అయితే ఈజీగా ట్రై చేసుకోవచ్చు. అండ్ మనం ఇక్కడ లైనింగ్ కూడా సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే ఎలాగైతే స్టిచ్ చేసుకున్నామో ఆ విధంగానే లైనింగ్ని కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలా లైనింగ్ అయితే మంచిగా ప్లేస్ చేసుకొని అండ్ దాని మీదకి వెళ్ళి ఇంకో ముక్క లైనింగ్ ఉంటుంది కదా మనకి, ఆ లైనింగ్ని కూడా ఇట్లా అయితే పెట్టుకోవాలి. సేమ్ ఇటు ఇట్లా జరగకుండా సమానంగా దీన్ని క్లాత్ని అయితే ఫ్యాబ్రిక్ని లైనింగ్ని సమానంగా పెట్టుకొని నేను ఇక్కడ పెన్సిల్తో మార్క్ చేసిన దగ్గర అటువైపు ఇటువైపు 2 స్టిచెస్ అయితే వేసుకోవాలి. పెన్సిల్తో మార్క్ చేస్తున్నా కదా, అటు రైట్ సైడ్ అండ్ ఇంకా ఇటు లెఫ్ట్ సైడ్ కూడా 1/2 ఇంచెస్ గ్యాప్ ఇచ్చి ఆర్ 1 ఇంచెస్ అయినా పర్లేదు, 1/2 ఇంచెస్ తీసుకొని గ్యాప్ ఇచ్చి స్టిచ్ అయితే వేసుకుంటే మనకు లైనింగ్ అయితే ఇలా వస్తుంది. చూసారు కదా. అండ్ ఇక్కడ మధ్యలో పార్ట్ కూడా మనం అయితే స్టిచ్ అయితే మళ్ళీ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా, దీన్ని ఇట్లా పట్టుకొని ఓపెన్ చేస్తే మనకి ఇట్లా వస్తుంది పాయింట్.
మంచిగా నీట్‌గా వస్తుంది. అండ్ ఇది స్ట్రెయిట్ కట్. మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా ఉండదు. టైట్ అన్న ఫీలింగ్ అనిపియదు. ఏమనిపియదు. అండ్ ఇక్కడ మధ్యల పార్ట్‌లో కూడా మంచిగా మనం స్టిచ్ అయితే వేసుకోవాలి. దీన్ని ఇక్కడ సమానంగా అనుకొని స్టిచ్ వేసుకునేటప్పుడు క్లాత్‌ని సమానంగా అనుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి. నేను వేలుతో చూపిస్తున్నా కదా! ఆ ఏరియాలో ఆ పార్ట్‌లో స్టిచ్ అయితే వేసుకోవాలి. చూసారు కదా! చాలా ఈజీగా ఉంటుంది ఈ మెథడ్ అయితే. అండ్ ఇక్కడ కింద వైపు కూడా మనం 1 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఫస్ట్. అదిన్ని హాఫ్ ఇంచ్ లోపలికి మడతపెట్టి ఒక కుట్టు అయితే వేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను లైనింగ్ కూడా స్టిచ్ చేశాను, అయిపోయింది. అండ్ ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ లోపలికి ఇట్లా పెట్టేసుకోవాలి మొత్తం కింది వరకు. 2 సైడ్స్ ఈ 2 లెగ్స్ని కూడా కింద వరకు లైనింగ్ని పెట్టేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నా కదా, సేమ్ అదే విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ లోపలికి ఇట్లా పెట్టేయాలి. అండ్ ఇక్కడ నేను అటు ఇటు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కదలకుండా పిన్స్ అయితే పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ పెన్సిల్తో మార్క్ చేసిన విధంగానే మొత్తం రౌండ్గా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా స్టిచ్ అయితే నేను ఆల్రెడీ వేసేసుకున్నాను. అండ్ ఇక్కడ మీద నుంచి 1.5 ఇంచ్ కిందికి ఒక మార్క్ అయితే చేసుకొని స్కేల్తోని అటువైపు ఇటువైపు క్రాస్లో ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా ఎందుకంటే మనం కూర్చొని లేచేటప్పుడు మనకి ఎలాంటి డిస్కంఫర్ట్ ఉండకుండా, ఇట్లా పట్టేసినట్టుగా ఉండకుండా చాలా కంఫర్ట్గా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే. అండ్ ఇక్కడ మనం లైన్ డ్రా చేసిన విధంగానే కట్ చేసేసుకోవాలి. అండ్ ఇదైతే ఫ్రంట్ వైపు. బ్యాక్ వైపు అయితే స్ట్రేట్గానే ఉంటుంది. ఫ్రంట్ వైపు ఇట్లా కొంచెం క్రాస్లో వస్తుంది. మనకు పట్టేసినట్టు ఉండకుండా ఉంటుంది ఈ రకంగా చేసుకుంటే. అండ్ ఇక్కడ ఎలాస్టిక్ కూడా మనం ఒక హాఫ్ ఇంచెస్ మొత్తం ఎలాస్టిక్ని ఇట్లా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్కి ఇట్లా తీసుకొని కట్ చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను 4 ఇంచెస్ క్లాత్ని తీసుకొని ఎలాస్టిక్ పట్టి కోసం అయితే నేను ఫస్టే ఇక్కడ అటాచ్ చేసుకున్నాను మీద వైపు. అండ్ ఇక్కడ చుట్టూరా ఒక స్టిచ్ వేసుకొని దాన్ని అయితే ఇట్లా హాఫ్ ఇంచ్కి ఫోల్డ్ చేసి మళ్ళీ ఇటువైపుగా మలిచి మళ్ళీ ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఇట్లా హాఫ్ ఇంచ్గా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇటువైపు మన పాయింట్ ఎటువైపు ఉందో అటువైపు ఇట్లా ఫోల్డ్ చేసుకొని మొత్తం చుట్టూరా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్నా కదా, ఆ విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకొని ఒక 1-2 ఇంచెస్ వరకు వదిలేసి మొత్తం చుట్టూరా ఇట్లా స్టిచ్ అయితే వేసుకొని రావాలి పాయింట్ అంతా. ఈ 1-2 ఇంచెస్ అయితే ఖచ్చితంగా వదిలేయాలి. ఎందుకంటే మనం ఎలాస్టిక్ని లోపలికి ఎక్కించుకోవడానికి 2 ఇంచెస్ 3 ఇంచెస్ అయినా వదిలేసుకోవాలి. ఇట్లా క్లాత్ని సమానంగా అనుకుంటూ మనం మెల్లిగా సమానంగా వచ్చేటట్టుగా స్టిచ్ అయితే వేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను చెప్పాను కదా ఆల్రెడీ 2 ఇంచెస్ ఆర్ 3 ఇంచెస్ అయితే వదిలేసేసుకోవాలి మనం ఎలాస్టిక్ని ఎక్కించుకోవడానికి లోపలికి, ఎలాస్టిక్ పట్టి లోపలికి ఎలాస్టిక్ని ఎక్కించుకోవడానికి వదిలేసేసుకోవాలి. నేను ఇక్కడ ఎలాస్టిక్ని అయితే ఎక్కించుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా ఒక 2-3 ఇంచెస్ వదిలేసుకొని ఎలాస్టిక్ని ఎక్కించుకొని ఆ 2-3 ఇంచెస్ని కూడా మంచిగా కుట్లు వేసేసుకోవాలి. తర్వాత ఎలాస్టిక్ని ఇట్లా మధ్యలో ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. అప్పుడు మనకి ఎలాస్టిక్ కిందకి మీదకి జరగకుండా ఉంటుంది. అండ్ టోటల్గా ప్యాంట్ అయితే ఇలా వచ్చింది. చాలా ఈజీ మెథడ్. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఒక హాఫ్ అన్ అవర్లోనే ఈ ప్యాంట్ని అయితే స్టిచ్ చేసేస్తారు. కొంచెం బిగినర్స్కి అయితే 1 అవర్ పడుతుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మన పేజ్ని అయితే సపోర్ట్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. అంతే.